డే 3 మెహందీ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. సో, మనం డే 1 క్లాస్‌లో ఏవైతే నేర్చుకున్నామో లైన్స్, వేవ్ లైన్స్, స్పైరల్స్, హంప్స్, సర్కిల్స్, స్విర్ల్స్, డాట్స్ అయితే క్లియర్‌గా ఈ వీడియోలో మీరు హోంవర్క్ ఎలా చేసుకోవాలో నేను క్లియర్‌గా వేసి చూపించాను. సో, మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాపర్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు డే 3 క్లాస్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ప్రెషర్స్‌తో మనం లైన్స్ క్రియేట్ చేయడము. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. దీన్ని ఫస్ట్ లో ప్రెషర్ లైన్ ఎలా వేయాలి అంటే స్కిన్‌కి నుంచి లో ప్రెషర్ లైన్ అనేది ఫార్మ్ చేస్తాం. సో, నిన్నటి క్లాస్‌లో మనం గాల్లో వేసాం కదా! సో, ఇప్పుడైతే స్కిన్‌కి నుంచి ఎలా వేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో, ఇప్పుడు నేనేసే లైన్ మీడియం ప్రెషర్ లైన్ అండ్ హై ప్రెషర్ లైన్. ఈ ప్రెషర్స్ యూజ్ చేస్తూనే మనం ఫ్లవర్ ఫార్మేషన్ కానీ, స్ట్రోక్స్ కానీ అండ్ మ్యాంగోస్, పేస్లెస్ ఎంత నీట్‌గా ఫార్మ్ చేస్తామో నేర్చుకుంటామనమాట. సో, అస్సలు స్కిప్ చేయకుండా అయితే వీడియో కంటిన్యూ చూడండి. చూడండి నేను ఫస్ట్ లో టు హై ప్రెషర్‌కి ఎలా వేయాలో చూపించాను. అండ్ హై టు లో ప్రెషర్‌ని ఎలా వేయాలో చూపిస్తున్నాను. నేనిప్పుడు వేసే లైన్ మీడియం ప్రెషర్ లైన్ అనమాట. సో, చూడండి హై ప్రెషర్‌కి, మీడియం ప్రెషర్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది. అండ్ మీడియం టు కంప్లీట్ లో ప్రెషర్‌కి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ నేర్చుకోండి. దెన్ ఇవే లో టు హై ప్రెషర్స్ యూజ్ చేసుకుంటూ నంబర్స్ కూడా మనం క్రియేట్ చేయాలి. నంబర్స్ ఏంటి అంటే మీరు కోన్ పట్టుకొని కోన్‌తో ఎటంటే అటు డిజైన్స్ వేయడానికి హెల్ప్ అవ్వడం కోసమే ఈ లో టు హై ప్రెషర్ ఫార్ములా అండి. ఇది డెఫినెట్‌గా మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. సో, చూడండి నేను ఫస్టు లో టు హై, హై టు లో ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో, మీకు చాలా ఏంటంటే చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తదనమాట మెహందీ. నేను చెప్పే ఫార్ములా యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా తొందరగా నేర్చుకుంటారు. సో, ఇదనమాట. నేను ఇప్పుడు 10 అనేది హై ప్రెషర్ తోటి ఎండ్ చేసేసాను. సో, లో టు హై ప్రెషర్ యూజ్ చేస్తూ నంబర్స్, ఆల్ఫాబెట్స్ కూడా క్రియేట్ చేయాలి. లో ప్రెషర్‌తో ఏ, మీడియం ప్రెషర్‌తో బి అండ్ హై ప్రెషర్‌తో సి ఇలా అనేది నేనైతే ఫార్మ్ చేస్తున్నాను. సో, వీటి వల్ల మీకు అరబిక్ డిజైన్స్, కఫిఫ్ డిజైన్స్ అంటే పెద్ద పెద్ద డిజైన్స్ వెయిన్స్ కానీ అవి ఈజీగా కంట్రోలింగ్ అనేది మీకు అలవాటైపోతుంటది. కాబట్టి మీరు నార్మల్ లైన్స్ ఎలా నేర్చుకున్నారో సో, ఈ హై ప్రెషర్స్, లో ప్రెషర్స్ లైన్స్ కూడా మీరు ఈ టెక్నిక్స్‌తో నేర్చుకుంటేనే మీకు మెహందీ పెట్టడం అనేది చాలా ఈజీ మెథడ్‌గా అనిపిస్తుంటది. సో, నేనైతే మీకు చాలా ఈజీ మెథడ్‌లో నేర్పిస్తూ ఉంటాను. వీడియోస్ అస్సలు స్కిప్ చేయకుండానే మీరు కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది క్లాస్ అయితే. దెన్ నేను కర్సివ్ రైటింగ్‌లో కొన్ని నేమ్స్ రాస్తున్నాను. మీరు కుదిరితే మీ పిల్లల దగ్గర ఉండే బుక్స్‌లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి పారాగ్రాఫ్‌గా కూడా రాసుకోండి. సో, దీనివల్ల ఏంటంటే ఎటంటే అటు మూవ్ అవుతది కదా మన హ్యాండ్. అది అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. సో, నేనైతే కొన్ని నేమ్స్ మెహందీ అని అలా రాసాననమాట. సో, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేను రాసిన నేమ్స్ అనే కాదు, మీ పిల్లల దగ్గర ఉండే నేమ్స్ కూడా మీరు మీ పిల్లల దగ్గర బుక్స్‌లో ఉండే పారాగ్రాఫ్స్ కానీ, లెసన్స్ కానీ మీరు కూడా అవి కూడా రాయొచ్చు. దెన్ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూనే మనం అనేది ఇంకా ఫర్దర్ క్లాసెస్‌కి మనం వెళ్తూ ఉంటామన్నమాట. సో, నేను ఇప్పుడైతే నెక్స్ట్ టాపిక్ చెక్ ప్యాటర్న్ ఎట్లా ఫార్మ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా మీరు నేర్చుకోవాల్సిన టాపికే. సో, చెక్స్ అవి వర్టికల్, హారిజాంటల్‌లో చెక్స్ ఉంటాయి అండ్ స్లాంటింగ్‌లో కూడా చెక్స్ ఉంటాయి. సో, వీటిని చెక్ ప్యాటర్న్స్ అంటుంటాం. ఇవి కూడా అసలు లైన్ బ్రేక్ అవ్వకుండా నేర్చుకోవడానికే ట్రై చేస్తూ ఉండాలి మీరు. లైన్ బ్రేక్ అయితే ఏంటంటే మెస్సీ అయిపోతుంటుంది డిజైన్ అనేది. సో, మీరు లైన్ బ్రేక్ అవ్వకుండానే లైన్స్ ఫార్మ్ చేయడం అనేది క్లియర్‌గా నేర్చుకుంటూ ఉండాలి. సో, నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! మీరు సేమ్ అలాగే ప్రాక్టీస్ చేయండి. లేట్ అయినా పర్వాలేదు, కొంచెం ఇంకొక రోజు గడిచినా పర్వాలేదు కానీ ఫస్ట్ నీట్‌గా, మెల్లగా చాలా ఫినిషింగ్‌తో ప్రాక్టీస్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో, నేను నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్లెంటింగ్ లైన్స్‌తో చెక్ ప్యాటర్న్ అనమాట. సో, ఈరోజు వరకు అయితే
ఈరోజు ఈ చెక్ ప్యాటర్న్ వరకే చెప్తున్నాను. సో డే 1, డే 2, డే 3 ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ ఫార్మేషన్స్ కానీ అండ్ హై టు లో ప్రెషర్, లో టు హై ప్రెషర్స్ కానీ ఇవైతే మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫినిషింగ్ ఏం లేదండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది. సో నేను చెప్పేది ఓన్లీ మెథడ్స్ మాత్రమే చెప్తాను. సో ప్రాక్టీస్ అంతా మీ చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తూ మీరైతే మెహందీ చాలా ఈజీ పద్ధతిలో నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ అడుగుతుంటారు ఏంటి అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ చూస్తూ నేను 30 డేస్లోనే నేర్చుకోగలనా అనేసి అంటే అబ్సల్యూట్లీ 30 డేస్లో మీకైతే మెహందీ వస్తుంది. నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. మీకు 30 డేస్లో నేను చెప్పే టైప్లో మీరైతే నేర్చుకుంటే ఖచ్చితంగా మీరైతే 30 డేస్లో మెహందీ వేయచ్చు. సో ఇవన్నీ నేను చూపించే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ప్రాక్టీస్ చేయండి. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే డే 1 క్లాస్లో, డే 2 క్లాస్లో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్లో మీకు ఎలా ఏ బాక్స్లెస్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మీకు క్లియర్గా చూపించాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్